శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందడం, రాజకీయ అనుకూలమైనటువంటి స్థితిలోకి ముందుకు జరగటం, జీవితం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కుజుడు, గురువు పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. రాహు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అనుకున్న దానికన్నా ఉద్యోగ మార్పు మారాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు, మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా గణితంలో, న్యూమరాలజికల్ సిస్టమ్స్లోను, ఎలక్ట్రానికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఈ ట్రిపుల్ కానీ ఏదైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో వారు కూడా బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కేసెస్లో ఉన్నటువంటి వారు కానీ మధ్యవర్తి పంచాయతీల్లో తీర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాల విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి విషయాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి కదలనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో ఒక కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వాటిలో ఒక మంచి సానుకూలమైనటువంటి దృక్పథం పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గత వారం 21వ తారీఖున మారినటువంటి కుజుడు, తిరోగమనంలో మారినటువంటి కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు.
శత్రు సంబంధితమైన విషయాల్లో శత్రువులు మిమ్మల్ని ఎదిరించడానికి కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఎదురులేనటువంటి విషయాలుగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని విషయాల్లో ముందుకి వెనక్కి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఖర్చు అనేది ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతుంటుంది. సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ భాగం కొంచెం అధికంగా దుబారా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయం. వాటికి ఒక చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఆర్థికంగా మనం సంపాదించేటువంటి డబ్బు ఎటుపోతుందని చెప్పి దానికి ఒక ముగింపు పలకాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భూమి కొనాలి, భూమి మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది కలిసి వస్తుంది. 10 రూపాయలు ఎక్కువైనా సరే భూమి కొని మనం కూడా భూమి కొనుక్కున్నట్లయితే 10 రోజుల తర్వాత అయినా సరే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మన డబ్బులు ఎక్కడికి పోవు అని చెప్పి ఆలోచించగలుగుతారు. రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు, విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల యొక్క ఎదుగుదల అనేది సానుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సూర్య నమస్కారాలు అనేది చేసుకోవాలి. ఆరోగ్యపరంగా అధికమైనటువంటి వేడి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.